అసలు కలి అంటే ఎవరు? అతని జన్మ రహస్యం ఏమిటో మీకు తెలుసా? అసలు కలియుగాంతం అంటే ఏమిటి? అది ఎంత ఘోరంగా ఉండబోతోందో మీకు తెలుసా? పూర్వం క్రోధ అనే ఒక క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు తన సొంత సోదరి అయిన హింసను వివాహం చేసుకుంటాడు. వీరిద్దరికీ పుట్టిన సంతానమే ఈ కలి. అయితే ఈ కలి పుట్టుకే చూసారా? అది మన వేదాలకు మరియు మన సనాతన ధర్మానికి పూర్తి విరుద్ధం. అటువంటి కలిపాలనే మనం కలియుగంగా పిలుస్తాం. అయితే ఈ కలియుగాంతం వచ్చేసరికి భూమి ఎంత దారుణంగా దుర్బల స్థితిలో ఉంటుందో మీకు తెలుసా? ప్రజలు అంతా ఆకలి దప్పికలతో రోడ్లపైన పడతారు. ఎటు చూసినా హింసలు దౌర్జన్యాలతో ప్రజలు నరక యాతన అనుభవిస్తూ ఉంటారు. ప్రజలు మనుషులమని మర్చిపోయి రాక్షసుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. 5-6 సంవత్సరాలలోపే ఆడపిల్లలు రజస్వల చెందుతూ ఉంటారు. 7-8 సంవత్సరాలలోనే తల్లులు మరియు గర్భవతులుగా అవుతారు. మనుషులు చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలవుతారు. ధర్మాన్ని ఇంకా దైవాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రజలు నాస్తికులుగా మరియు మూర్ఖులుగా మారతారు. భూమి మీద సారమంతా పోయి పంట పొలాలన్నీ బీడు భూములుగా మారిపోతాయి. పంట లేక ప్రజలందరూ కేవలం మాంసాహారాన్ని మాత్రమే భుజిస్తూ ఉంటారు. 20-25 సంవత్సరాల లోపులోనే వృద్ధాప్యం వచ్చి మరణిస్తూ ఉంటారు.